హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను ఊల్తో ముడుకుచ్చు చేసి చూపిస్తున్నాను. దానికి ఊలు 2 కలర్స్ ఊలు ఇంకా క్రోషియా నీడిల్ తీసుకుందాం. అయితే కలర్స్ అయితే మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను క్రీమ్ కలర్ ఫ్లవర్ చేశాను. దానికి పింక్ క్రీమ్ కలర్ యాడ్ చేసి కుచ్చు తయారు చేశాను. ఓకే, ఇది చైన్ స్టిచ్ అంటారు క్రోషియాలో. ఇంకా మనం డబుల్ స్టిచ్, చైన్ స్టిచ్, ట్రిపుల్ స్టిచ్ ఈ 3 యూజ్ చేసి చేస్తున్నాము. నేమ్స్ అవసరం లేదు యాక్చువల్లీ. ఇదైతే క్రోషియా వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది పేర్లు. ఒక 17 సెంటీమీటర్స్ చైన్ స్టిచ్ చేసుకుని తర్వాత ఒక 2 రింగ్స్ తీసుకుని 2 రింగ్స్ తర్వాత 3rd రింగ్లోకి పోనివ్వాలి. ఇది డబుల్ స్టిచ్. నీడిల్ మీదకి ఒక 2 రింగ్స్ 2 థ్రెడ్స్ వస్తే డబుల్ స్టిచ్ అవుతుంది. 3 రింగ్స్ వస్తే ట్రిపుల్ స్టిచ్. ఇప్పుడు నెక్స్ట్ పక్కన తీసుకుని అలా ప్రతి దాంట్లో ఒక్కొక్క రింగ్లో 2 రావాలి. 2 డబుల్ స్టిచ్, ఒక ప్రతి చైన్కి 2 డబుల్ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. అలా మొత్తం చైన్ అంతా డబుల్ స్టిచ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత పైన మళ్ళీ ఒక 2 రింగ్స్ పైకి తీసుకుని నెక్స్ట్ వచ్చి 3rd రోది దానికి 2 రింగ్స్ పైకి తీసుకుని పెటల్స్లో వేసుకోవాలన్నమాట. పక్క రింగ్లో డబుల్ క్రోషియా వేసుకోవాలి. తర్వాత నీడిల్ మీద ఒక 2 రింగ్స్ చుట్టి ట్రిపుల్ క్రోషియా వేసుకుంటాం అనమాట. ఒకసారి అల్లి మళ్ళీ అల్లి అలా 3rd టైం తీసేసరికి ట్రిపుల్ క్రోషియా. ఒక రింగ్లో 2 వేసుకోవాలి, ఒక డబుల్ క్రోషియా, ట్రిపుల్ క్రోషియా. మళ్ళీ పక్క రింగ్లో కూడా ఫస్ట్ ట్రిపుల్ క్రోషియా, తర్వాత డబుల్ క్రోషియా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రింగ్లో ఒక చైన్ స్టిచ్. అలా ఒక పెటల్ కంప్లీట్ అవుతుంది. అదొక సెట్. మళ్ళీ ఒక 2 రింగ్స్ పైకి తీసుకొని డబుల్ క్రోషియా వేసుకోవాలి పక్క రింగ్లో. మళ్ళీ అదే రింగ్లో ట్రిపుల్ క్రోషియా, రెండు రింగ్స్ ఎక్కించుకొని అలాగే ట్రిపుల్ క్రోషియా. పక్క రింగ్లో మళ్ళీ సేమ్ అలాగే ఫస్ట్ ట్రిపుల్ క్రోషియా వేస్తాము, తర్వాత డబుల్ క్రోషియా అదే రింగ్లో. పక్క రింగ్లో ఒక చైన్ స్టిచ్. ఇలా ఒక సెట్ కింద ఒక్కొక్క పెటల్ అవుతుంది. అలా 3 రింగ్స్ చొప్పున ఎన్ని పెటల్స్ అయితే అన్ని పెటల్స్ కంప్లీట్గా వేసుకోవాలి. అది ఒక రింగ్లోంచి 2 తీయటం వల్ల ఇలా రౌండ్గా రొటేట్ అవుతుంది, లూజ్ వచ్చి దాన్ని అలా నొక్కేస్తే ఫ్లవర్ అయిపోతుంది. దీనికి మనం సూది దారం తీసుకొని అక్కడక్కడ స్టిచ్చెస్ వేస్తే అలా ఫ్లవర్ అలా స్ట్రాంగ్గా అలా ఉండిపోతుంది. చిన్న డాట్స్ అక్కడోటి వేసి పెడితే ఇంకా అటు ఇటు జరగకుండా ఉండడానికి స్టిచెస్ వేసుకోవాలి. చివరి ఎండ్లో కట్ చేసేసుకుని హీట్ ఇస్తే అది పైకి లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ థ్రెడ్ తీసుకుని అది ఊలు పింక్ కలర్ ఊల్తో పైన రింగ్స్ కింద వస్తాయి అన్నమాట. దానికి ఒక 7 రింగ్స్, ఫస్ట్ వచ్చి 7 రింగ్స్ తీసుకున్నాక పక్కన పెటల్లో కరెక్ట్గా మిడిల్కి వెళ్ళాలి. మళ్ళీ 7 రింగ్స్ తీసుకుని పక్క పెటల్లో మిడిల్ నుంచి మళ్ళీ లాక్కుని రింగ్ తీసుకుని మళ్ళీ 7 రింగ్స్ అలా మొత్తం చుట్టూరుతో ఎన్ని పెటల్స్ ఉంటే అన్ని పెటల్స్లోంచి అలా పోనీయాలి. తర్వాత ఎండ్లో అది తీసుకుని కట్ చేసేసుకోవాలి రింగ్ పైకి లాగి. కంటిన్యూ చేయడానికి ఉండదు, ఎందుకంటే అది మళ్ళీ మధ్యలోంచి స్టార్ట్ చేస్తాం. అది నెక్స్ట్ అల్లిక ఆ రింగ్స్ మధ్యలోంచి స్టార్ట్ చేయాలి. దాని గురించి అక్కడ కట్ చేసుకుని నాట్ వేసుకుని ఎండ్స్ కట్ చేసుకుని కొంచెం హీట్ ఇస్తే అది సెట్ అయిపోతుంది అక్కడికి. మళ్ళీ మిడిల్లోకి మళ్ళీ పింక్ కలరే మిడిల్లోకి తీసుకుని మళ్ళీ రింగ్స్ వేయాలి. సేమ్ 7 రింగ్స్ తీసుకుని 7 రింగ్స్ వేసాక మళ్ళీ సేమ్ అలాగే మిడిల్ రింగ్స్ మధ్యలోంచి మళ్ళీ మిడిల్లోకి రావాలి. అక్కడ యాడ్ చేసుకోవాలి దాన్ని. అలా చేస్తే కొంచెం డైమండ్ షేప్ వస్తుంది, ఎంటీ డైమండ్ షేప్ కింద వస్తుంది అన్నమాట. అలా రౌండ్గా మొత్తం అంతా కూడా అలానే వేయాలి. 7 రింగ్స్ మిడిల్లో కలుపుకోవటం, మళ్ళీ 7 రింగ్స్ వేసుకోవటం, మిడిల్లో కలుపుకోవటం, అలా కంప్లీట్గా చుట్టూరుతంతా అలా వేసుకుంటూ వస్తాం. దానికి మళ్ళీ నెక్స్ట్ రో వచ్చి క్రీమ్ కలర్ యాడ్ చేశాను. సేమ్ ఇలానే క్రీమ్ కలర్ కూడా ఒక 2 లైన్స్ వస్తాయి. దీన్ని కూడా ఇక్కడ కట్ చేసేసుకుని నాట్ వేసేసుకోవాలి.
మిడిల్లోంచి క్రీమ్ కలర్ ఊల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రోస్ వేయాలన్నమాట. ఇప్పుడు ఎలా వేసామో సేమ్ అదే ప్యాటర్న్లో 2 రోస్ వేసుకోవాలి. కాకపోతే నెక్స్ట్ రోకి మాత్రం రింగ్స్ 8 రింగ్స్ వేసుకోవాలి. దీనికి 7 రింగ్స్ వేసాం కదా పింక్ దానికి. నెక్స్ట్ 2 రోస్కి కూడా 8 రింగ్స్ వేసుకోవాలి. కొంచెం కొంచెం పెరగాలి, ముడిలో అలా సెట్ అవ్వాలి. అంటే మిడిల్ నుంచి తీసుకోవాలి, పింక్ మిడిల్ నుంచి రావాలి. అది అప్పుడే మనకి డైమండ్ షేప్ కింద వస్తుంది. అలా క్రీమ్ కలర్ది 8 రింగ్స్ వేసుకున్నాక పక్క దానిలో పింక్ దాంట్లో మిడిల్లోకి యాడ్ చేయాలి. దాన్ని యాడ్ చేసి రింగ్ తీసుకుని సేమ్ అలానే మళ్ళీ 8 రింగ్స్ వేసుకుంటూ రావాలి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అలా సెకండ్ రౌండ్ కూడా వేసేసుకోవాలి. సేమ్ అలానే పింక్ది సెకండ్ రో ఎలా వేసాము అలాగే సెకండ్ రో కూడా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పింక్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అలాగే పింక్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 2 రోస్ సేమ్ ముందు ఎలా వేసామో అదే ప్యాటర్న్లో 8 రింగ్స్. దీనికి ఫస్ట్ 7, తర్వాత 2 రోస్ 2వి 8 రింగ్స్. మళ్ళీ ఇప్పుడు కూడా పింక్ కూడా 8 రింగ్స్. కొంచెం అలా పెరిగి మళ్ళీ తగ్గాలన్నమాట. కొంచెం ఎదరికొచ్చేస్తే కుచ్చు అలా పట్టుకొని ఉంటుంది ముడిని. నెక్స్ట్ వచ్చి మళ్ళీ క్రీమ్ కలర్ తీసుకున్నాం. మళ్ళీ క్రీమ్ కలర్ తీసుకుని సేమ్ అలానే 8 రింగ్స్. దీనికి 8 రింగ్స్ వేయాలి. అలాగే సెంటర్లో నుంచి రింగ్ యాడ్ చేసుకుని మళ్ళీ 8 రింగ్స్ వేసుకుని సేమ్ అలా చుట్టూ వేసాక ఇంకొక రౌండ్ని ఇంకా కట్ చేయకుండా సేమ్ అదే మధ్యలోంచి కాకుండా ఫస్ట్ది ఎలా వేసామో అదే ప్యాటర్న్లో వెళ్ళిపోవాలి. 2 రోస్ కింద ఉంటాయి, డైమండ్ షేప్ రాదు, అది ప్యారలల్గా వస్తుంది. అలా కంప్లీట్గా చేసాక ఎలాస్టిక్ ఉంటుంది కదా, సన్నటి ఎలాస్టిక్ తీసుకుని మనకి ముడికి ఎంత కావాలనిపిస్తే కొంచెం కరెక్ట్గా ఎలా తీసుకుంటే సరిపోతుంది. అంతా తీసుకుని కట్ చేసుకుని నాట్ వేసుకోవాలి. దాన్ని దీనికి వేసి యాడ్ చేయాలన్నమాట. సేమ్ అలానే పెట్టి రింగ్లోంచి ఎల్నిచ్చి దాన్ని కింద నొక్కుంటూ ఆ రింగ్లో అలా వెళ్తూ ఉంటే దానికి యాడ్ అయిపోతుంది. ఎలాస్టిక్ మధ్యలో ఉంటుంది, అటు ఇటు మనం ఇది అల్లుకుంటూ రింగ్లోంచి తీస్తూ ఉంటాం కదా, అది మధ్యలో ఉండిపోతుంది ఎలాస్టిక్. అలా చుట్టూతో వేసుకుంటూ వచ్చేయాలి. కొంచెం ఒకటి విడుచుకుంటూ ఒక రింగ్ అలా వేస్తే కొంచెం దగ్గరికి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎలాస్టిక్ కూడా నొక్కుతుంది కదా దగ్గరికి, అలా అప్పుడు ముడిలో అలా ఉండి ఫిక్స్ ఉంటుంది అన్నమాట. ఎలా ఉందో డమ్మీకి పెట్టి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.